ఇరాన్లో 3 దశాబ్దాల ఖమేనీ శకం ముగిసింది. ఇజ్రాయెల్ అమెరికా వ్యూహాత్మక దాడులతో ఖమేనీ 36 ఏళ్ల ఏకఛత్రాధిపత్యానికి చెక్ పడింది. ఖమేనీ మృతితో ఇరాన్ ప్రజలు సంబరాలు చేసుకోవడం, పలు దేశాల్లో ఆందోళన కొనసాగుతుండడం హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ ఇరాన్లో నెక్స్ట్ ఏం జరగబోతోంది? ఖమేనీ మృతి ఇరాన్ నియంతృత్వ పాలనకి ముగింపు కాబోతోందా? ఇరాన్ పాలనా వ్యవహారాల్లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? ఆపరేషన్ కిల్ ఖమేనీలో అమెరికా ఇజ్రాయెల్ విజయం సాధించింది. ఈ 2 దేశాల దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ ప్రాణాలు కోల్పోయారు. అమెరికా ఇజ్రాయెల్ వ్యూహాత్మకంగా దాడి చేసి ఖమేనీని మట్టుబెట్టాయి. ఆయన బంకర్లలో దాక్కున్నారంటూ జోరుగా ప్రచారం జరిగినా అందుకు విరుద్ధంగా యుద్ధ సమయంలో ఆఫీసులోనే ఉన్నట్లు గుర్తించి అక్కడే ఖమేనీని అమెరికా ఇజ్రాయెల్ దళాలు ఖతం చేశాయి. 30కి పైగా కామికోస్ డ్రోన్లు, తోమహాక్ మిస్సైళ్ల మెరుపు దాడులతో ఖమేనీని హతమార్చాయి. ఈ క్రమంలోనే ఖమేనీ హతమైనట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తొలుత ప్రకటించగా ఆ తర్వాత ఖమేనీ మృతిని ఇరాన్ మీడియా కూడా ధృవీకరించింది. అమెరికా ఇజ్రాయెల్ దాడుల్లో ఖమేనీ చనిపోయినట్లు వెల్లడించింది. దీంతో 36 ఏళ్ల ఖమేనీ ప్రస్థానం ముగిసింది. అటు దాడుల్లో ఖమేనీ కుటుంబంలోని పలువురు ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది. ఇక ఖమేనీ మృతితో ఇరాన్ 40 రోజుల సంతాప దినాలు, 7 రోజుల పాటు అధికారిక సెలవులు ప్రకటించింది. ఖమేనీ మృతిపై ఇరాన్ అత్యున్నత దళమైన ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కీలక ప్రకటన చేసింది. గొప్ప విప్లవ నాయకుడిని కోల్పోయామని, దుష్ట ఉగ్రవాదుల చేతుల్లో ఖమేనీ వీరమరణం పొందారని వెల్లడించింది. పవిత్ర రంజాన్ మాసంలో ఖమేనీ చనిపోయారంటూ ఆవేదన వ్యక్తం చేసింది. అయితే ఇజ్రాయెల్ అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంటామని స్పష్టం చేసింది. చరిత్రలోని కనివిని ఎరగని రీతిలో అమెరికా స్థావరాలపై దాడులు చేస్తామని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ వార్నింగ్ ఇచ్చింది. అదే సమయంలో ఇరాన్ తదుపరి సుప్రీం లీడర్ గా ఖమేనీ కుమారుడు మొస్తబా ఖమేనీని ఎంపిక చేసింది. మొస్తబా ఖమేనీకి ఇరాన్ సుప్రీం కమాండర్ బాధ్యతలు అప్పగించింది. దీంతో పాటు ఖమేనీ మృతితో పాలన పగ్గాలు 3 సభ్యుల గార్డియన్ కౌన్సిల్ చేతికి చేరినట్లు తెలుస్తోంది. ఇరాన్లో సుప్రీం లీడర్ తర్వాత శక్తివంతమైన విభాగాల్లో ఈ కౌన్సిల్ కూడా ఒకటి. అయితే ఈ కౌన్సిల్ తాత్కాలికంగా మాత్రమే ఇరాన్ పాలన బాధ్యతలను చూడనుంది. ఇక ఖమేనీ మృతితో కొన్ని దేశాల్లో సంబరాలు, మరికొన్ని దేశాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ప్రధానంగా ఖమేనీ మద్దతుదారులు తీవ్ర దుఃఖంలో మునిగిపోగా ఇరాన్ ప్రజల నుంచి ఆయనపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. చాలా మంది ఇరాన్ ప్రజలు మాత్రం పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. ఆయా పరిణామాలు చర్చకు దారితీస్తున్నాయి. అయితే ఇరాన్ యువతతో పాటు సాధారణ ప్రజల్లో ఖమేనీ పాలనపై తీవ్ర వ్యతిరేకతే ఇందుకు కారణం. అటు లండన్, లాస్ ఏంజల్స్, మెల్బోర్న్ లోని ఇరాన్ ప్రజలు కూడా ఖమేనీ మృతితో వేడుకలు జరుపుకుంటున్నారు. మరోవైపు ఖమేనీ హత్యకు నిరసనగా పలు దేశాల్లో ఆందోళనలు మిన్నంటుతున్నాయి. పలు దేశాల్లోని అమెరికా రాయబార కార్యాలయాలపై దాడులు కొనసాగుతున్నాయి. లెబనాన్లోని యుఎస్ ఎంబసీపై ఆందోళనకారులు దాడి చేశారు. ఇరాన్ కు మద్దతుగా చేపట్టిన ర్యాలీ పాకిస్తాన్లోని కరాచీ నెత్తురోడింది. కరాచీలోని అమెరికా కాన్సులేట్ పైకి స్థానికులు దాడి చేయగా అమెరికా మెరైన్ కమాండోలు తిప్పికొట్టారు. కమాండోల కాల్పుల్లో 12 మందికి పైగా మృతి చెందడం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. ఖమేనీ మృతికి నిరసనగా మన దేశంలోనూ పలుచోట్ల ఆందోళనలు కొనసాగుతున్నాయి. జమ్మూ కశ్మీర్లో షియా ముస్లింలు నిరసనలు చేపట్టారు. హైదరాబాద్ పాత బస్తీలోనూ ముస్లింలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఖమేనీ మృతికి సంతాపంగా వందలాది మంది నిరసన వ్యక్తం చేశారు. ఇరాన్ పై దాడిని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఖండించారు. ఖమేనీ హత్య అమానుషమని, ఇది అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘన అని అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా యుద్ధం ఆపేసి శాంతి చర్చలు ప్రారంభించాలని, భారత్ కూడా నిర్మాణాత్మక పాత్ర పోషించాలని ఓవైసీ విజ్ఞప్తి చేశారు. ఇరాన్ పై దాడిని చైనా ఖండించింది. ఖమేనీని హత్య చేయడం నైతికత కాదని పేర్కొంది. అటు ఖమేనీ మృతికి రష్యా అధ్యక్షుడు పుతిన్ సంతాపం తెలిపారు. అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించి ఖమేనీని చంపారని ఆరోపించారు. మొత్తంగా ఇరాన్లో ఖమేనీ శకం ముగిసింది. అయితే ఇరాన్లో నియంతృత్వానికి ఎండుకాడు పడినట్లేనా అంటే అదేమీ ఈజీ కాదన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఇరాన్ ప్రజాస్వామ్య దేశం కాదు, ఇస్లామిక్ రిపబ్లిక్ వ్యవస్థ. ఇందులో ఎన్నికైన అధ్యక్షుడు ఉన్నప్పటికీ అధికారాలన్నీ సుప్రీం లీడర్ చేతుల్లోనే ఉంటాయి. సైన్యం, న్యాయ వ్యవస్థ, రాష్ట్ర ప్రసార సంస్థలు, ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ లాంటి శక్తివంతమైన సంస్థలు నేరుగా సుప్రీం లీడర్ కు లోబడి ఉంటాయి. అందుకే ఖమేనీ మృతితో నియంతృత్వానికి ముగింపు అని చెప్పలేమని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు భావిస్తున్నారు.